Hello friends, welcome to my channel. Friends, the New India Assurance Company Limited లో మనకి 500 పోస్టులు అసిస్టెంట్ పోస్ట్ అయితే వచ్చాయి. సో తెలుగు వాళ్ళ కోసం అయితే ఆంధ్రప్రదేశ్లో 10 పోస్టులు ఉన్నాయి, అలాగే తెలంగాణలో అయితే 10 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి 500 పోస్టులు త్రూఅవుట్ ఇండియా అయితే ఉన్నాయి. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఎల్ఐసి ఎలాగో అలాగే ఇది కూడా ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ అని. సో ఇందులో ఏంటంటే మనం టోటల్గా స్టేట్ వైజ్ పోస్టులు చూస్తే ఇవి పర్మనెంట్ పోస్టులు. సో ఇక్కడ స్టేట్ యూనియన్ టెరిటరీ చూస్తే ఒక్కొక్కటి మనకు టోటల్గా 32 స్టేట్లు అయితే ఉన్నాయి. ఈ 32 స్టేట్లలో డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఇందులోని. సో టోటల్గా 500 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి అయితే 10 పోస్టులు ఇచ్చారు, తెలంగాణకి 10 ఇచ్చారు. ఇక్కడ మరి మీడియం లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇక్కడ హిందీ ఇంగ్లీష్ అనేది మెయిన్ ఉంటుంది. మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు ఉంటుంది. సో అంటే ఇక్కడ మీరు చూస్తే స్టేట్ వైజ్ ఎవరికైతే ఏ లాంగ్వేజ్ అయితే ఉంటుందో ఆ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో ఉంటుంది, కన్నడ వాళ్ళైతే కన్నడ ఉంటుంది, మలయాళం అయితే మలయాళం ఉంటుంది, మరాఠీ అయితే మరాఠీ ఉంటుంది, సో అస్సామీ అయితే అస్సాంలోనే ఉంటుంది. సో ఇలాగా స్టేట్ వైజ్ అన్ని పోస్టులు కలిపి 500 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది ప్యూర్లీ పర్మనెంట్ పోస్టులు. సో టోటల్ 500 పోస్టులు. ఇక మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఇది 17/12/2024 నుంచి 1/1/2025 వరకు డేట్ అయితే ఉంది. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 2 టైప్స్లో జరుగుతుంది. ఒకటి ప్రిలిమినరీ ఉంటుంది, 2 మెయిన్స్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ అనేది 27/1/2025 జనవరిలో మండే రోజున ఉంటుంది. ఇది ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అవుతారో వాళ్ళకి మెయిన్లో ఎగ్జామ్ పెడతారు. ఇది 2/3/25 ఉంది, అంటే మార్చిలో ఉంది. ఇక డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ 7 days ప్రైర్ టు ద డేట్ ఆఫ్ ఈచ్ ఎగ్జామినేషన్, అంటే ఈ 2 ఎగ్జామ్స్కి 7 days బిఫోర్ పెడతారు. సో ఇది మనకి ఈవెంట్స్ అండ్ డేట్స్. ఇక ఎలిజిబిలిటీ ఏంటంటే మెయిన్ అయితే ఇండియన్ అయ్యి ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, ఏ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్, అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే నార్త్ ఈస్ట్ కూడా వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చెప్తాను, ఇక్కడైతే ఇవ్వలేదు. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ చూద్దాం. ఏజ్ వచ్చేసి 21 years అయితే ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 years అయితే ఉండాలి. 1/12/2024కి 30 years కన్నా ఎక్కువ ఉండకూడదు. సో రిలాక్సేషన్ అనేది కామన్గా మనకు తెలుసు. సో రిలాక్సేషన్ అనేది అప్పర్ ఏజ్ ఇస్తారు. ఇక మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ చూద్దాం. అక్కడ ఎలిజిబిలిటీ వేరు, ఇక్కడ ఎడ్యుకేషన్ వేరు. సో క్యాండిడేట్ మస్ట్ possess the minimum qualification graduation, any discipline from recognized university or any equivalent qualification. ఓకే, అంటే మీరు ఎనీ గ్రాడ్యుయేట్ చదివినా కూడా, మీరు ఇంటర్, డిగ్రీ, 10th చదివినా కూడా అందులో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి, అది వాళ్ళు చెప్తున్నారు. ఇక నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్, అంటే మనకి రాయడం రావాలి, చదవడం రావాలి, మాట్లాడడం రావాలి, మన లోకల్ లాంగ్వేజ్. తెలుగు వాళ్ళమైతే తెలుగు. సో లోకల్ లాంగ్వేజ్ మస్ట్ అన్నమాట, ఎందుకంటే మన లోకల్ వాళ్ళతోనే ఇక్కడ మనం జాబ్ చేస్తాం కాబట్టి మనకు కంపల్సరీ అది రావాలి. ఇక ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూస్తే మనకు చాలా ఉన్నాయి. సో 1 by 1 చూసుకుంటూ వెళితే అన్ని డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. నేనైతే మెయిన్ ఏమున్నాయో అవి చెప్తున్నాను మీకు. ఇక్కడ మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఆన్లైన్లో వీళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారు మీకు ఫ్రీగానే. అది SC ST OBC వాళ్ళకి, PWBD వాళ్ళకైతే ఫ్రీగా ఇస్తారు. సో ఆ ఫ్రీ అనేది మీరు ఆన్లైన్లో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ మే ఇంటికి సేమ్ వైల్ అప్లైంగ్, ఎప్పుడైతే మీరు అప్లై చేస్తున్నారో అప్లికేషన్ పెడుతున్నారో అప్పుడే ఇది కూడా చూపిస్తుంది, అక్కడ అప్లై చేసుకోండి.
అని ఉంది. సో అక్కడ ఇండికేషన్ అనేది ఉంటుంది. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్. ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రిలిమినరీ పాస్ అవ్వాలి, తర్వాత మెయిన్కి వెళ్తాం. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది ఏముంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 ఉంటే మార్క్స్ కూడా 30 ఉంటాయి. ఇచ్చేది టైము 20 minutes ఇస్తారు. సో ఇంగ్లీష్లో హిందీలో ఉంటుంది. ఇది టోటల్ 100కి ఉంటుంది, 100 మార్క్స్కే ఉంటుంది. టోటల్ టైం వచ్చేసి 1 hour ఇస్తారు మనకి. అంటే ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 3 సబ్జెక్టులు కలిపి 1 hour ఇస్తారు. ఇంగ్లీష్ హిందీలో అయితే ఉంటుంది ప్రిలిమినరీ ఫస్ట్, ఎందుకంటే ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఫస్ట్ అందులోనే ఎగ్జామ్ పెడతారు. ఇది ఎప్పుడైతే పాస్ అవుతామో నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ పెడతారు. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీషు హిందీ ఇది సేమ్ లా అంతే, కాకపోతే ఇది 120 minutes ఇస్తారు, అంటే 2 hours ఇస్తారు. మార్క్స్ 250, క్వశ్చన్స్ వచ్చి 200 ఉంటాయి. ఇది కూడా పాస్ అయిన వాళ్ళకి అప్పుడు లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ సపరేట్ పెడతారు. అప్పుడు అది పాస్ అయితే మీకు జాబ్ అనేది ఇస్తారు. మరి ఎంత ఉంటుందంటే ఇది ఈజీనే, మీరు కష్టమేం కాదు. అప్లై చేసుకోండి ఎవరైతే జాబ్స్ కోసం లోకల్లో చూస్తున్నారో. తెలంగాణ ఆంధ్రాలో ఇది తెలుగు లాంగ్వేజ్. ఇక్కడ మీకు కాల్ లెటర్ ఫర్ రీజనల్ లాంగ్వేజ్ అని ఇక్కడ ఉంచండి టెస్ట్, అది తర్వాత పిలుస్తారు. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ యాజ్ అప్లికేబుల్. అంటే ఎప్పుడైతే మీరు 2 టెస్టులు పాస్ అవుతారో అప్పుడు ఈ 3వ టెస్ట్ ఇది పెడతారు, అప్పుడు అప్లికేబుల్ అవుతారు. కాబట్టి అప్పుడు ఇవన్నీ కావాలి అని అంటున్నారు. ప్రొసీజర్ అయితే ఇది మీకు ఎందుకు తెలియాలి కదా. సో ఒకటి అప్లై చేసేటప్పుడు మనకి డీటెయిల్ పూర్తిగా తెలియాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనం అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకున్నప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి. ఓకే, ఈ ఎగ్జామినేషన్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు అయితే ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఎగ్జామ్కి ఈ సెంటర్ ఇచ్చారు. సెకండ్ ఎగ్జామ్కి మెయిన్స్కి వచ్చేసి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. ఇక తెలంగాణలో చూద్దాం. మనం తెలంగాణలో చూస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఇచ్చారు. మెయిన్స్కి వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది. అంటే ఇది ఈ 4 సెంటర్లు ఇచ్చారు. ఇక్కడ మేము ఫస్ట్ ప్రిలిమినరీకి వెళ్తాం, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్తాం ఇక్కడ. సో ఇది ఇక ఫీజు ఎంతో చూద్దాం. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళకైతే 100 రూపాయలు అయితే ఉంది. సో ఇక ఆల్ క్యాండిడేట్స్ వీళ్ళు కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 850 అయితే ఉంది. సో ఇది ఇక హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ ఫీ, ఇవన్నీ నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో చూడండి, అలాగే ఇవన్నీ కూడా బాగా చదవండి, ఎందుకంటే సిగ్నేచర్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో మనం నార్మల్ లెటర్స్ లోనే రాయాలి, స్మాల్ లెటర్స్ లోనే. ఇది మాస్టర్ కార్డ్, వీసా, రూపే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ కార్డ్స్, మొబైల్ వ్యాలెట్స్ కూడా ఇచ్చారు. సో దీని ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు, అంటే గూగుల్ పే, ఫోన్ పే. ఇవన్నీ మనం ఎలా అప్లై చేయాలనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఆఫ్టర్ జాబ్ కన్ఫర్మ్ అయింది అన్నప్పుడు. ఓకే, ఇక జీతం ఎంత ఇస్తారు అంటే మనకి బెనిఫిట్స్ ఏమొస్తాయంటే స్కేల్ ఆఫ్ పే 22,405 నుంచి ఈ శాలరీ వస్తుంది. దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే టోటల్ ఎమినెంట్ వర్క్స్ అవుట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ, అంటే ఇలా ఉంది కదా, ఇలా ఇస్తే అర్థం కాలేదు కదా, అప్రాక్సిమేట్లీ 40,000 రూపాయల వరకు వస్తాయి మెట్రో సిటీ అయితే. సో అలాగే అలవెన్సెస్ అన్ని కలిపి ఉంటాయి అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టోటల్గా 62,265 రూపాయల దాకా వస్తాయి మనకి. సో ఎవరైతే ఈ జాబు సంపాదించుకుంటారు. సో అడ్వర్టైజ్మెంట్ అయితే చూసాం మనం. సో అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత ఇదే సైట్లో మనకు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇంగ్లీష్, హిందీ అని ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అప్లై ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్లో అప్లై చేయాలంటే మనకి విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అప్లై చేయాలి అంటే మనం ఇక్కడ ఫస్ట్ డేట్స్ చూడండి మీరు. రిక్రూట్మెంట్ అనేది 500 అసిస్టెంట్స్ అయితే ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 17/12 ఆల్రెడీ అయితే స్టార్ట్ అయింది. ఈ వీడియో నేను వేసేటప్పటికి క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది 1/1/2025 వరకు అయితే ఉంది. ఇక ఎడిటింగ్ కూడా అప్లికేషన్ సేమ్ డేట్ ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ 16/1 వరకు అయితే ఇచ్చారు. సో ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది 17/12/24 నుంచి 1/1/25 ఈ డేట్స్ లోనే ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలి. అయితే దీనికి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ఈ సైట్ లో చేసుకొని ఉంటే, అంటే ఇక్కడ ఇది కామన్ సైట్ మాట ఇది, అంటే రిజిస్ట్రేషన్ కి జాబ్స్ కి అప్లై చేసేది. సో మనం ఫస్ట్ అయితే ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ అని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్ సేమ్ కన్ఫర్మేషన్ నేమ్, మిడిల్ నేమ్ సేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ అడుగుతుంది, లాస్ట్ నేమ్ దాన్ని కన్ఫర్మ్ అడుగుతుంది, ఫుల్ నేమ్, తర్వాత మీ మొబైల్ నంబరు, దాని కన్ఫర్మ్ మొబైల్ నంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఉంటే అది, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ క్యాప్చా ఇస్తుంది, సెక్యూరిటీ కోడ్. తర్వాత ఏం చేస్తామంటే సేవ్ అండ్ నెక్స్ట్ అని కొడితే మనకి నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అని వస్తుంది. ఈ ఫోటో సిగ్నేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సైజెస్ అడుగుతుంది, సిగ్నేచర్ సైజ్ అడుగుతుంది, జాగ్రత్తగా దాన్ని అప్లోడ్ చేయాలి మనం. అలాగే డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చి దీని తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ అంటే మీ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లోడ్ చేసినవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయో లేదో ప్రివ్యూ చూసుకోమంటుంది. ఓకే అనుకుంటే నెక్స్ట్ అప్లోడ్స్ అంటుంది. అప్లోడ్స్ అంటే మీ ఎడ్యుకేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత ఫైనల్ గా పేమెంట్ చేయాలి. పేమెంట్ గేట్వే అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇదంతా అయిపోయాక ప్రాసెస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూపించినట్టుగా మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలి అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు చూపించినట్టుగా మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్ నంబర్ అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక నంబరు అనేది జనరేట్ అవుతుంది మీకు. అప్పుడు ఇక్కడ మీరు ఆ రిజిస్ట్రేషన్ నంబరు, మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది పాస్వర్డ్ ఇక్కడ ఇస్తారు కదా, అంటే ఇక్కడ మీకు కంటిన్యూషన్ లో పాస్వర్డ్ ఇస్తారు మీరు. సో పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఆ పాస్వర్డ్ ని ఇక్కడ చేస్తారు. చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. సో అప్పుడు మీకు ఎడిట్ ఆప్షన్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్ గా మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సింది. సో ఆల్ డీటెయిల్స్ మీరు చూసారు కదా. సో అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.